ప్రకృతి విజ్ఞాన యాత్రలో భాగంగా గద్వాల నుండి నారాయణపేట వెళ్లే దారిలో ఒక అద్భుతమైన జూరాల ప్రాజెక్టును చూశాను. సముద్రాన్ని మరిపించే విధంగా ఉన్న ఆ ప్రాజెక్టు పెద్ద అద్భుతమైన కట్టడం. మహనీయులు ఎప్పుడో కట్టారు. అక్కడక్కడ కొన్ని రిపేర్లు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే కల్పించుకుని ఆ రిపేర్లు చేసి ఆ సముద్రం లాంటి జూరాల ప్రాజెక్టును కాపాడవలసిందిగా కోరుతున్నాను. గద్వాలలో మా విజ్ఞాన యాత్ర కొనసాగుతుంది. అయినా వనపర్తి జ్ఞాపకాలను నేను మర్చిపోలేకపోతున్నాను. రాజా రామేశ్వరరావు గారు రాజు, ఆయన అద్భుతమైన తన కోటని మొత్తం కూడా పాలిటెక్నికల్ కాలేజీకి ఇచ్చి దేశ ప్రధాని నెహ్రూని తీసుకొచ్చి ప్రారంభించటం అనేది నేను మర్చిపోలేకపోతున్నాను. ఆయన ఆ రోజుల్లోనే చర్చాగోష్ఠులు, ఖగోళ శాస్త్రవేత్తలను పిలుచుకొచ్చి మాట్లాడటం, కవితాగోష్ఠులు నిర్వహించటం, కళలు సాంస్కృతిక అభివృద్ధిని కోరుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అలాగే రాణి శంకరమ్మ అద్భుతమైన చెరువులు నిర్మాణం చేయటం, ఆ చెరువుల్లోకి వచ్చిన గర్భవతులకు, కడుపులో ఉన్న శిశువుకు పనిచేసే ఆమెకు కూడా కూలీ కట్టించటం అనేది ఏదైతే ఉందో నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వనపర్తి సాంస్కృతికంగా ఇంత అభివృద్ధి చెందటానికి ప్రధానమైన కారణం ఆనాటి రాజుల కానుంచి మొదలు పెడితే ఈనాటి వరకు కూడా కొనసాగుతుంది. అలాగే నేను బాగా సూరవరం ప్రతాపరెడ్డి మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రజానాయకుడిగా ఎన్నిక కావటం అనేది నేను చాలా ఆనందాన్ని, పట్టలేని ఆనందాన్ని కలిగించింది.